థ్యాంక్స్ అండి. సరేనమ్మా. మా ఆయన అవార్డ్ ఫంక్షన్ కి నేను ఇదే చీర కట్టుకుంటాను. ఆ అమ్మవారే ఈ చీర నా కోసం పంపించినట్టున్నారు. ఈ చీర నేను కట్టుకుంటే ఆ అమ్మవారు నన్ను ఆశీర్వదించినట్టే. పంతులు గారు, అమ్మవారి చీర ఇక్కడే ఇస్తున్నారా? అవునమ్మా, ఇక్కడే ఇస్తున్నాం. ఇదిగో ఇదొక్కటే మిగిలింది. ఇంతసేపు చాలా మంది వచ్చి తీసుకెళ్లారు. కొంచెం లేట్ అయినా మీకు ఈ చీర దక్కేది కాదు. మీరు అదృష్టం చేసుకున్నారమ్మా. తీసుకోండమ్మా, ఇది మీకు దక్కాలని అమ్మవారు అనుకున్నారు. శుభం. చాలా బాగుంది పంతులు గారు. స్వయంగా అమ్మ కోసం తెచ్చిన చీర బాగానే ఉంటుంది. వస్తాను పంతులు గారు. అక్క, అంతా నువ్వు అనుకుంటున్నట్టుగానే జరుగుతుంది. అత్తయ్యకి చీర బాగా నచ్చినట్టుంది. మనం అనుకున్నట్టే చీర తీసుకోవడం కూడా జరిగింది. ఇక మిగిలింది అత్తయ్యని ఫంక్షన్కి వచ్చేలా చేయడమే బ్యాలెన్స్ అక్క. అది కూడా తప్పకుండా చేస్తాను. అత్తయ్య ఏంటో, తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. తన మాట ఎంత కఠినంగా ఉంటుందో మనసు అంత మృదువుగా ఉంటుంది. తల్లి కోసం కొడుకొస్తే ఐస్ లాగా కరిగిపోతుంది. నేను అనుకున్నట్టుగానే చేస్తాను. ఇంకా టెన్షనే అక్కర్లేదు. నువ్వుంటే మాకే టెన్షన్ ఉండదక్కా. సరే సరే, ఇక పని పూర్తి కాలేదు. ఇంకేం చాలో అదంతా రెడీ చేయి. నేను ఒక చిన్న పని చూసుకుని వస్తాను. వెళ్ళు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. చాలా థ్యాంక్స్ పంతులు గారు. చాలా పెద్ద సాయం చేశారు. ఎక్కడ మీరు అబద్ధం చెప్పడానికి ఒప్పుకోరు అని కంగారు పడిపోయాను. చచా, అలాంటిదేం లేదమ్మా. మనం చేసే పని మంచిదైతే నిజం కానీ అబద్ధం కానీ చెప్పడానికి భయపడకూడదమ్మా. పైగా నువ్వు ఎవరిని మోసం చేయటం లేదు, ఎవరికి అన్యాయం చేయటం లేదు. ఇంట్లో అందరూ కలిసిపోవాలి, ఒకే తాటి మీద నడవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి మంచి పనికి నేను కూడా ఏదో ఉడతా భక్తి సహాయం చేస్తున్నానని సంతోషపడుతున్నానమ్మా. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను. నేను అనుకున్న పని సక్రమంగా జరిగితే కుటుంబంతో కలిసి గుడికొచ్చి అర్చన చేయించుకొని ఒక పంచామృత పూజ కూడా చేయించుకుంటాను. తప్పకుండానమ్మా. నిన్ను ఇన్నేళ్లుగా చూస్తున్నాను. నువ్వు తలపెట్టిన పని పూర్తవ్వకుండా మధ్యలో వదిలేయవు కదా. ఎన్నడూ నువ్వు ఓడిపోవడం చూడలేదు. ఈ పని కూడా అంతే నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారు నేను మొక్కుకుంటున్నానమ్మా. కొంచెం కూడా అనుమానం రాకుండా దేవీ ప్రసాదం అని చెప్పి వాళ్ళ అబ్బాయి తెచ్చిన చీర ఇచ్చావు కదా. చాలా మంచి పని చేసావమ్మా. ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. వీలైనంత తొందరలో అన్నీ సద్దు అణగాలని నేను కూడా పూజ చేస్తానమ్మా.